ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ యొక్క దర్శకుడు రాజ్ నెడమూర్ క్రేజీ హీరోయిన్ సమంత గురించి తనకు కొంతకాలంగా వస్తున్న కథనాలు వినిపిస్తున్నాయి. ఇంటర్నెట్లో ఈ జోడీ వైరల్ అవుతున్న నేపథ్యంలో సమంత గెస్ట్ రోల్గా నటించి నిర్మించిన శుభం సినిమా మూవీ సక్సెస్ సందర్భంగా చిత్ర బృందం రాజ్ నెడమూర్తో కలిసి ఉన్న ఫోటోల్ని సమంత ఇంటర్నెట్లో షేర్ చేసింది. రాజ్ నెడమూర్ భుజం మీద సమంత తలని వాల్చి శుభంతో అద్భుతమైనటువంటి ప్రయాణం మొదలైంది అంటూ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో ఇంటర్నెట్లో వైరల్గా మారింది. ఇలాంటి సమయంలో దర్శకుడు రాజ్ నెడమూర్ సతీమణి శ్యామలి స్పందించింది. ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆసక్తికరమైన పోస్టును షేర్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. నా గురించి ఆలోచించి విని మాట్లాడే వారితో పాటు నన్ను కలిసి నాతో మాట్లాడి నా గురించి రాసేవారందరికీ నా ప్రేమ ఆశీస్సులు పంపిస్తున్నా అంటూ ఆమె ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టారు. దీంతో ఈ పోస్ట్ చూసిన వారంతా షాక్ అవుతున్నారు. గత కొంతకాలంగా ఇన్స్టాగ్రామ్లో ఎలాంటి పోస్టులు చేరినటువంటి శ్యామాలి ఉన్నట్టుండి ఇలాంటి పోస్టును షేర్ చేయడం ఏంటని అవాక్ అవుతున్నారు. సైకాలజీ చదువుతున్నటువంటి శ్యామాలి బాలీవుడ్ దర్శకులు ఓంప్రకాష్ మిశ్రా, విశాల్ భరద్వాజుల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. రంగ్ దే బసంతి, ఓంకార వంటి సినిమాలకి క్రియేటివ్ కన్సల్టెన్స్ వర్క్ చేశారు. 2015లో దర్శకుడు రాజ్ నెడమూర్తో ఆమెకు వివాహం జరిగింది. వారిద్దరికి పాప కూడా ఉంది. వివాహం తర్వాత రాజ్ నెడమూర్ రూపొందించినటువంటి సిరీస్లు, సినిమాలకి శ్యామాలి క్యాస్టింగ్లో సహాయం అందించింది. అయితే గత కొంతకాలంగా శ్యామాలి, దర్శకుడు రాజ్ నెడమూర్ విడిపోతున్నారంటూ వార్తలు ఇంటర్నెట్లో చక్కర్లు కొట్టాయి. తాజాగా ఆమె షేర్ చేసిన ఇన్స్టాగ్రామ్ పోస్ట్తో సమంత రాజ్ నెడమూర్ల బంధాన్ని కన్ఫర్మ్ చేసిందని అందరూ అవాక్ అవుతున్నారు. ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 సమయంలో సమంతతో రాజ్ నెడమూర్కి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత సిటాడిల్ హనీ బనీన్లో కూడా సమంత నటించింది తెలిసిందే. తాజాగా సమంత నిర్మించిన శుభం సినిమాకి రాజ్ నెడమూర్ క్రియేటివ్ ప్రొడ్యూసర్గా పనిచేశారు.